గుడ్ ఈవినింగ్ మై డియర్ అన్పాసివ్ ఫ్యామిలీ మెంబర్స్. మిస్టర్ యాస్ మరియు లీడర్ రెడ్ మధ్య ఆసక్తికరమైన సమావేశం. ఈ సమావేశంలో ఏం జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. హలో, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మాకు చాలా స్పెషల్ గెస్ట్ కుర్చీలో కూర్చున్నారు, మా CEO మిస్టర్ యాస్. ధన్యవాదములు రెడ్, నన్ను కలిగి ఉన్నందుకు. మీరు గొప్ప పని చేశారు. చివరికి నేను ఉండవలసిన కుర్చీలోనే కూర్చున్నాను, కాబట్టి ఈ అవకాశానికి ధన్యవాదాలు. మిమ్మల్ని ఇక్కడ కుర్చీలో కూర్చునబెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇది చాలా వ్యక్తులకు చాలా ముఖ్యమైనది. ఈ సమాచారం చాలా మంచిగా ఉంటుంది. మేము ఇప్పుడు నేరుగా దీని గురించి తెలుసుకుందామని మన యాస్ ముఫర్రెస్ గారు చెప్పారు. అలాగే నేను మీకోసం వేసే మొదటి ప్రశ్న, 2018లో ఆన్పాసివ్ ఆలోచనను ప్రారంభించడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశం ఏమిటంటే, ఖచ్చితంగా కొన్ని విషయాలున్నాయి, కానీ బహుశా ప్రధానంగా పరిశీలన ఏమిటంటే, నేను నా కోసం కాకుండా ప్రధానంగా ఇతరుల కోసము ఆన్పాసివ్ని సృష్టించాను అని మన యాస్ ముఫర్రెస్ గారు చెప్పారు. అలాగే నేను కొన్ని సంవత్సరాలుగా నెట్వర్కింగ్ మార్కెటింగ్, అనుబంధ మార్కెటింగ్ మరియు సేల్స్లలో పనిచేస్తున్నాను. నేను అలా అనుకోవడానికి గల కారణం ఒక గొప్ప వ్యాపార నమూనాను. ఎందుకంటే మీరు వ్యాపారానికి ఒకసారి సెటప్ చేయడం ద్వారా మరియు మంచి లాభకరమైన రాబడిని పొందవచ్చు, ఒక గణనీయమైన నగదును ప్రవాహాన్ని పొందవచ్చు అని నేను ఇంటర్నెట్ శక్తిని ఉపయోగించి ఇంటి నుంచి పనిచేసే భావనను ఇష్టపడ్డాను. కానీ ఇటీవలే సంవత్సరాలలో విశ్వాసం పరంగా విషయాలు మరింత సమస్యాత్మకంగా మారాయి. గర్వించదగిన విషయం కంటే విషయాలు మరింత అవమానకరంగా మారాయి. కంపెనీ వైపు సమగ్రత మరియు ఆర్థిక దుర్భావన వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. అలాగే తెలియని ప్రదేశంలో కొంతమంది ఉత్సాహితులతో వ్యవహరించడం వల్ల సవాలుగా మారింది. మేము సమగ్రతలో ఉపయోగించగల నిజమైన ఉత్పత్తులలో నిజమైన కంపెనీ కలిగి ఉండడం చాలా అద్భుతంగా ఉంటుందని అనుకున్నాను. మరోవైపు నేను ఎల్లప్పుడూ తక్కువ సంక్లిష్టమైన మరియు మరింత సరసమైన మెరుగైన సాంకేతికత గురించి కలలు కన్నాను. 2018 ప్రారంభంలో నేను చాలు అని చెప్పే స్థితికి చేరుకున్నాను. నేను బ్లూ ప్రింట్ మరియు ఆలోచనలు వేసి ఆర్థికంగా వారికి మద్దతు ఇచ్చిన తర్వాత కాకుండా ఎటువంటి ఆశ లేదు. కానీ అది నేను కోరుకున్నట్టు జరగలేదు. నేను సమగ్రతను నియంత్రించగల, ప్రజలకు అవసరమైన వాటిని అభివృద్ధి చేయగల సెటప్ నాకు అవసరం. మేము సమగ్రత సమస్యలతో బాధపడ్డాము. ఆర్థిక దుర్భవర్తన కారణంగా కంపెనీలు పడిపోయాయి. కంపెనీలు పనికిరాని ఒక చెత్త ఉత్పత్తులను అందిస్తున్నాయి. సమగ్రతను సాధించే, మెరుగైన అవకాశాలను అందించే వ్యవస్థలను సృష్టించడం ద్వారా సమస్యలు పరిష్కరించాలని నేను కోరుకున్నాను. ఇది ఒక పెద్ద ప్రక్రియ. మేము చాలా డబ్బులు త్యాగం చేశాము, విమర్శలను భరించవలసి వచ్చింది. అయితే సవాళ్లు అధిగమించి ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. ఫలితాలు మమ్మల్ని ఆశ్చర్యపరిచాయి. ఇది నిజంగా సాహసోపేతమైన అడుగు. నా తదుపరి ప్రశ్న ఏమిటంటే, ప్రారంభం దిశ తర్వాత మేము ఇప్పుడు కంపెనీని తదుపరి స్థాయికి తీసుకెళ్లారని మేము గ్రహించవలసి వచ్చింది. అలాగే భవిష్యత్ దృష్టి విషయానికి వస్తే, నేను 5 నుండి 10 సంవత్సరాలలో ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంలో చూస్తున్నాను. ఎక్కువ మంది వ్యక్తుల నుంచి మంచి అవకాశాలు, మెరుగైన విద్య మరియు ప్రపంచ భద్రత పొందాలని నేను చూస్తున్నాను. నేను నేర్చుకోవడం మరియు పెరగడం కొనసాగించాలనుకుంటున్నాను. ఇది సాంకేతికత మరియు కృత్రిమ మేధస్సు ద్వారా మన వాళ్ళపై సానుకూల ప్రభావం చూపాలనుకుంటున్నాను. మేము పనిచేసే రంగాలలో మంచి చేయాలనుకుంటున్నాము. సాధారణంగా సాంకేతిక పరిష్కారం మాత్రమే కాకుండా నిజమైన ప్రభావాన్ని చూపాలని మేము కోరుకుంటున్నాము. మేము డిజిటల్ ప్రపంచంలోకి నిర్దిష్ట ప్రాంతాలను మెరుగుపరచాలనుకుంటున్నాము. ఇక్కడ విషయాలు మెరుగ్గా ఉండాలని మేము కోరుకున్నాము. బాటం లైన్ ఏమిటంటే, విద్య, భద్రత లేదా మీరే ఇతర రంగాల్లో అయినా మేము అనుకూల ప్రభావాన్ని చూపాలనుకుంటున్నాము. మా పని వల్ల ప్రపంచంలో మెరుగైన స్థితిలో ఉండాలని మేము కోరుకుంటున్నాము అని మన యాస్ ముఫర్రెస్ గారు చెప్పినటువంటి మాట. అలాగే మనకు ఇంకో 3 నెలల్లో ప్రతి ఒక్క ఫౌండర్ ముఖాలలో చిరునవ్వు కనబడుతుంటాయి. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది అనుకుంటే
అది మన చేతగానితనం, మూర్ఖత్వం అవుతుంది. ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి ఈ జీవితం ఇంకా ఎప్పుడు ఇలానే ఉంటుందని అనుకోవద్దు. జీవితం ఎప్పుడు గొంగలి పురుగు సీతాకొక చిలుక వలె మారినట్టు జీవితంలో జరిగే మార్పులను గమనిస్తూ పరిశోధన చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఎప్పుడు హ్యాపీగా అందరికంటే పైన ఉంటాడు. అది నా అభిప్రాయం. ఇంకొన్ని రోజుల్లో మీరే చూడండి, మనల్ని కాదన్నవారు, మనల్ని దూరం పెట్టినవారు, మనల్ని ఎందుకు పనికి రావన్నవారు కూడా మన దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చే అతి రోజు దగ్గరలో వచ్చేసింది. కాబట్టి అందరూ హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.